మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చూడండి, మన ఇంట్లో మనం ఎలాగైనా ఉంటామండి. పక్కింటికి వెళ్ళినప్పుడు కొంచెం మన ఇష్టం వచ్చినట్టు ఉండలేం కదా. మనకు ఎవరు సపోర్ట్ ఉంటారు? వాళ్ళ ఇంటికి పోయి మనం ఏదో చేస్తాము అంటే వాళ్ళు ఏ విధంగా మనం ఆదరిస్తారో దానికి తగినట్టు మనం ఉండడం అవుతుంది. కానీ మన అమ్మమ్మ గారి ఇల్లు అయితే పోనీ అమ్మమ్మ గర్వం చేస్తుంది, మంచిదే, అది కూడా మనకి ఇంకా మంచిది. కానీ మనము పక్కింటికి ఎవరింటికో వెళ్ళి మన అవసరం కోసము అక్కడ మన ఇష్టాను రీతిగా ప్రవర్తిస్తే బాగుంటుందా చెప్పండి? మనము ఆలోచించుకోవాలి కదా. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఇగో ఈ అమ్మాయిని చూడండి. ఈమె అమెరికా వెళ్ళింది అంటే చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళే వెళ్తూ ఉంటారు. అంటే చదువు సంస్కారాన్ని ఇవ్వాలి కదా. అయితే ఎంత హాస్యాస్పదంగా ఉందండి చెప్పాలంటే కూడా. మన పిల్లలు ఎట్లా తయారవుతుండ్రో అర్థం కాదు. అయితే ఈ అమ్మాయి ఏం చేసింది? ఈమెకు పెళ్ళయింది, హస్బెండ్ కూడా ఉన్నాడు, భర్త కూడా ఉన్నాడట. కానీ ఈమె ఒక షాప్కి వెళ్ళి చక్కగా బట్టలన్నీ కొనుక్కుందట. 1,00,000 రూపాయల వరకు బిల్లు చేసి బిల్లు కట్టకుండానే వెళ్ళిపోతుంది. వాళ్ళకి అన్నీ అలర్ట్ ఉంటారు. అక్కడ పోలీస్ సిస్టమ్ మనలాగా ఉండదు కదా. మరి వెంటనే వాళ్ళు గుర్తించారు, ఈమె బిల్లు కట్టకుండా వెళ్ళిపోతుంది అనే ఆలోచన వచ్చింది. కాబట్టి ఈమెను వెంటనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిండ్రు. అప్పుడు ఆమె ఏడుస్తుంది, నీ కాళ్ళు పట్టుకుంటాను, నేను తప్పు అయిపోయింది, నేను మొత్తం బిల్లు కడతా, ఇంకెక్కువ పైసలు కడతా, నన్ను వదిలేయండి అని బతిమలాడుకుంటుంది వాళ్ళని. కానీ వాళ్ళ రూల్ ప్రకారము ఒకసారి ఐడెంటిఫై అయితే తప్పకుండా బెడీలు వేయాల్సిందే, వాళ్ళ రూల్ అది. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి సంపాదించుకోవడానికి, మన అవసరం కోసము వెళ్ళినప్పుడు వాళ్ళ రూల్స్ మనం ఫాలో కావాలి కదా. అయితే మీరు దొంగతనం చేసేయడానికి ప్రయత్నించిండు అంటే, లేదు నేను నా భర్త బయట ఉన్నాడు, నా దగ్గర డబ్బులు లేవండి, అందుకని డబ్బులు తీసుకురావడానికి బయటకు వెళ్ళి తీసుకొని వద్దామని వెళ్తున్నా నేను అని చెప్తుందట. చెప్తే ఇది ఎంత వినడానికి మన పిల్లలు అమాయకులు అనుకోవాలా, అతి తెలివి అనుకోవాలా? అలా చెప్తే వాళ్ళు ఎందుకు వింటారండి? మరి నువ్వు లోపలికి వచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం న్యాయంగా ఆలోచిస్తే, నీకు అటువంటి ఉద్దేశం లేనప్పుడు డబ్బులు లేకుండా లోపలికి ఎలా వస్తావు? ముందు డబ్బులు చూసుకొనే కదా మనం షాపింగ్కి వెళ్తాం. ఇప్పుడు నువ్వు అంత అమాయకురాలివి కాదు. నువ్వు ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళాలంటే ఎంతో పద్ధతి తెలుసుకొని ఎంతో కష్టపడి వెళ్తారు, చదువుకుని నాలెడ్జ్ ఉన్నవాళ్ళే కదా. మరి భర్త బయట ఎందుకు ఉంటాడు? భర్తతో కలిసి రావచ్చు కదా ఈమె. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఈమె కావాలని అలా చేద్దాము అని వెళ్ళినట్టు అనిపిస్తుందా కాదా? ఇప్పుడు అదేమన్నా భారతదేశమా అనండి. మనం అంటే ఏదో దుకాణంలో ఏదో ఎత్తుకపోతుంది అంటే పోలీసులు వచ్చి పట్టుకున్నా కూడా మనం ఏం చేస్తాము? అయ్యో ఆడపిల్ల వదిలేయి, ఎక్కువ డబ్బులు కడతా అంటున్నది కదా అని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి సపోర్ట్ ఇస్తారు, వదిలేయండి అని. కానీ అది మన దేశం కాదు కదా, మనలాంటి వాళ్ళు కాదు కదా. తప్పుకు శిక్ష ఉండాలి అనేది రూల్ ఉంది అక్కడ. అట్లా రూల్ ఉంటేనే కదా అంత సిస్టమేటిక్గా నడుస్తుంది అక్కడ ఏదైనా కూడా. మరి అటువంటి చట్టాలు ఉన్నాయి, చట్టాలకు లోబడే ఎవరైనా ప్రవర్తించాలి. మనలాగా చట్టాలను కొనేసుకుంటాం మనము. ఆ పోలీసు వాడు వచ్చినా కానీ అయ్యో పాపం ఆడపిల్ల కదా అని మనం అలాంటి వాళ్ళు అందరం ఏం చేస్తాం? పెద్ద మనుషులము, పాపం వదిలేయి, ఏదో తెలియక వచ్చింది, ఇంకోసారి చెయ్యదు అని మనమే చెప్పేసి ఇంకా వాడికి కనీసము 500 చేతిలో పెట్టి పోలీసు వచ్చినా కూడా ఆయనను పంపించేసి, దుకాణం ఆయనకి ఏముంటుంది, ఆయనకు పైసలు ఎక్కువ వస్తాయి, ఇంకా 200 ఎక్కువ కడతా అంటే ఆయన కూడా ఒప్పుకుంటాడు, తీసేసుకుంటాడు, మంచిగా ఇంటికి వెళ్ళిపోతారు వీళ్ళు. అంటే
పట్టుబడితే దొంగలు అని తెలుస్తుంది, పట్టుబడకపోతే దొరలుగా వెళ్ళిపోతారు. అట్లా మన దగ్గర నడుస్తున్నది, అందరూ దొంగలే, అందరూ దొరలే. ఇక్కడ అందరూ దొంగతనం చేసేటోళ్ళే, చిన్న నుంచి పెద్ద దాకా అందరూ స్కామ్ లాంటివి ఏంటండి, ఇవన్నీ కూడా దొంగతనాలే కదా. సామాన్య ప్రజల డబ్బులు తీసుకునే వాళ్ళే, చిన్న చిన్న బ్రెడ్ ముక్క బిస్కెట్ ముక్క దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకుంటారు, ఇగో ఇట్లా హెరాస్ చేస్తారు. కానీ అక్కడ అట్లా కాదు, మన ఏవి నడవవు. వాళ్ళు ఒక్కసారి అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. నిజంగా మెచ్చుకోవాలి వాళ్ళ పోలీస్ సిస్టాన్ని. మళ్ళీ వాళ్ళు ఎంత అమర్యాదగా ఏమార్థం ప్రవర్తించలేదండి. చక్కగా బేడీలు వేస్తాము, తీసుకెళ్తాము, అనవసరంగా నీ భర్త ఇందులో దొంగతనం చేయలేదు, ఎందుకు ఆయన్ని పిలుస్తావని ఈమె పట్టుకెళ్ళిండ్రట. తర్వాత ఏం చేస్తారు అనేది ఈమె చేసిన పద్ధతికి అక్కడ ఆమె ఎట్లా ఉపయోగించుకుంటుంది, ఎలా మాట్లాడుతుంది, ఏ పెనాల్టీ కడుతుందా లేకుంటే యూఎస్ నుండి వచ్చేస్తుందా, దాని పర్యవసానం ఏదైనా ఉండనియండి. మరి శిక్ష అయితే పడింది కదా. బేడి వేయడం అంటేనే శిక్ష పడ్డట్టు, ఇంకోళ్ళు చేయడానికి సాహసిస్తారా? అటువంటి నియమాలు మన దగ్గర ఎప్పుడు వస్తాయో మనం ఎప్పుడు చూస్తామో. మన అమ్మాయిలు ఇంత అగడబడ్డట్టు ఫ్రీగా రావాలి అని, దీనికి కారణం ఏంటి అంటే మన దగ్గర ఉన్న అలసత్వము, చట్టాల పట్ల పెద్దల పట్ల గౌరవం లేకపోవడము. మనం ఎంత చదువుకుంటే సర్టిఫికెట్లు వస్తున్నాయి, ఉద్యోగాలు చేస్తుండ్రు, డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ సంస్కారం అనేది డబ్బులు సంపాదిస్తే వచ్చేది కాదండి. మనం ఇంటి దగ్గరనే చిన్నప్పటి నుంచే నేర్పియాలి వాళ్ళకు అటువంటి విజ్ఞానం అనేది. ఎందుకు అంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుతాం అని, ఏదో ఫ్రీగా వచ్చినాయి సంతోషం మన ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏవైనా ఆఫర్లు ఉన్నాయంటే ఎగబడి చిన్న చెంచా కోసము 100-1000 రూపాయలు బిల్లు చేస్తారు. మంచిగా ఉందే చెంచా, ఇంత మందం ఉన్నది, ఆ చెంచా కొనుక్కోవాలి, ఆ ఫ్రీగా వస్తుంది అని చెప్పేసి 1000 రూపాయల బిల్లు చేస్తాం. అది బిజినెస్ వాళ్ళకి లాభము, మనమేమో అల్ప సంతోషులము, ఆ చెంచా కోసం 1000 రూపాయల బిల్లు పెట్టి చేస్తాము. అవసరమా మనకు? ఈ మెంటాలిటీని మనం వదులుకోవాలి. మనకు అవసరం ఉన్న వాటిని మంచిగా సత్యానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా కదా. ఇప్పుడు ఆడపిల్ల బజారుకి వచ్చి దొంగతనంగా ముద్ర పడింది అంటే ఎంత అప్రతిష్ట. భారతీయులు అనేవాళ్ళు అసలే మనకి ఇప్పుడు అమెరికాకు చాలా జరుగుతూ ఉన్నది, మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి సమయాల్లో మన పిల్లలు ఎంతో ఉద్యోగాలు చేసి వాళ్ళకేదో లాభం చేస్తున్నారు అని మనం అంటూ ఉంటే, ఇటువంటి దొంగతనాలు చేసి చీప్గా ఎంత దిగజారిపోయిన విధంగా పట్టుబడి జైల్లోకి వెళ్ళడము అంటే ఎంత సిగ్గుచేటండి. మనము తల్లులుగా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి వాళ్లకు ఇతరుల వస్తువులు అనవసరంగా మనము ఏది కూడా ఫ్రీగా ఎక్కడి నుంచి కూడా తీసుకోకూడదు. మనది మనమే తెచ్చుకోవాలి, మనకున్నంతలో మనం కొనుక్కోవాలి, మనకున్నంతలో మనం ఉపయోగించుకోవాలి. ఎవరిని కూడా అడగాలి అని కూడా అనుకోకూడదు. తెలియకుండా తీసుకోవడం అనేది తప్పు అనేది మనం ఫస్ట్ చెప్పాలి. మన ధర్మం చెప్పింది అదే. చేతనైతే ఇతరులకు సహాయం చేయాలి, కానీ వాళ్ళది తెలియకుండా మనం తీసుకోవడం అనేది దొంగతనము. ఇంట్లో వాళ్ళైనా సరే తెలియకుండా వాళ్ళ వస్తువు వాడుకుంటే కూడా దొంగతనంగా భావించాలి అని చెప్పింది మన శాస్త్రాలు. మరి దాన్ని మనము కూరగాయలు కొనే దగ్గర నుండి కూడా మనం ఉల్టా ఇంప్లిమెంట్ చేస్తాం. ఏదో ఫ్రీగా రావాలి. ఎందుకండి ఫ్రీగా రావాలి? మన కాళ్ళు చేతులు భగవంతుడు అన్నీ ఇచ్చిండు, ఇయ్యని వాళ్ళు అడుక్కుంటున్నారు. చేతగాని వాళ్ళు భిక్షాందేహి అని అడుక్కుని తింటూ కాలం గడుపుతున్నారు. మరి మీకు చేత కాకపోతే బిచ్చం ఎత్తుకోవాలి, అంతేగాని దొంగతనాలు చేసుడు ఏంటండి? ఇది ఎంత పరువు తక్కువ మనకు. చదువుకుని సంస్కారవంతులు, మరి దొంగతనాలు చేసేవాళ్ళు దొంగలు క్రిమినల్స్ వేరే ఉంటారు వాళ్ళు. కానీ ఒక మహిళ, ఒక అమ్మాయి చిన్న వయసు ఇట్లాంటి పని చేసింది అంటే
తల్లులందరూ తెలుసుకోవాలి. మీ పిల్లలు భవిష్యత్తులో అమెరికా పోవాలి, డాలర్లు లేవాలి అంటే ఇటువంటి సంస్కారాన్ని నేర్పించి పంపాలి. మన భారతదేశం యొక్క పద్ధతిని అవమానపరిచే విధంగా అక్కడ ప్రవర్తించకూడదు. దాన్ని తెలియజేయాలి ఫస్ట్. చేసి ఇవన్నీ రూల్స్కు వాళ్ళు సిద్ధపడ్డాకనే వాళ్ళను పంపించాలి అని నేను అంటున్నాను. మరి మీరేమంటారు? ఈ అమ్మాయి విషయంలో పొరపాటు జరిగిందని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే చదువుకున్న విజ్ఞత కలిగిన అమ్మాయి అమెరికా వెళ్ళింది అంటే అంతో ఇంతో తెలివితేటలు ఉంటాయి. అట్లాంటప్పుడు పైసలు లేవు నా దగ్గర, అందుకని తెచ్చుకోవడానికి భర్త దగ్గరికి వెళ్తున్నా అన్నది ఎంతవరకు సబబు చెప్పండి? అదైతే వాంటెళ్ళి వెళ్ళినట్టే అనిపిస్తుంది. ఒకవేళ అనుకోకుండా జరిగింది అంటే మరి ఆమెకి ఏమైనా ప్రాబ్లం అయినా ఉండొచ్చు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో నాతో ఏకీభవిస్తే ఎస్ అని, లేదు అంటే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.